హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జాను దేవయాని కలిసి ఆస్తి పంపకాల కోసం ఆడిటర్ని, లాయర్ని ఇంటికి పిలిపిస్తారు. లాయర్లు డాక్యుమెంట్స్తో సహా ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలతో ఇంటికి చేరి ఆస్తి పంపకాలు కూడా చేసి లక్ష్మిని చూస్తూ ఇలా అడుగుతూ ఉంటారు, మీకు ఈ ఆస్తి పంపకాలు సమ్మతమేనా అని అడుగుతుండగా కాన్ఫిడెంట్గానే సమ్మతమే అని అనేస్తుంది. ఇక దాంతో జాను దేవయానీలు సంతోషపడుతుండగా మిత్ర జయదేవ్ నందన్ మాత్రం బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆస్తి పంపకాలు కూడా చేసేసి లాయర్ జయదేవ్ నందన్తో ఇలా అంటుంటాడు, ఆస్తికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇక్కడే ఉందండి. ఆస్తి పంపకాలు కూడా చేశాం. మీరు ఒక్కసారి ఫైనల్ చేసి వాటి మీద సైన్ చేసేస్తే ఆస్తి పంపకాలు పూర్తయినట్టే అని ఆ లాయర్ అంటూ ఉండగా బాధగా జయదేవ్ నందన్ మిత్ర ఏం చేయలేక లక్ష్మి వైపు చూస్తూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, జాను దేవయానిల ఆనందాలపై నీళ్లు పోస్తూ, అది కరెక్టే కానీ మా మామయ్య గారు సైన్ చేస్తే సరిపోతుందా? మరి మా అత్తయ్య గారు ఊర్లో లేరు, మరి మా అత్తయ్య గారి సంతకం అని అంటూ ఆపేయగానే జాను దేవయాని మనీషా గుండెల్లో బండబడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అరవింద సంతకాన్ని అడ్డు పెట్టుకొని లక్ష్మి పూర్తిగా ఆస్తి పంపకాలని ఆపేయగలదా? ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం మనీషా అరవిందాన్ని తీసుకొస్తుందా? సీరియల్లో అరవింద రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.